ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కామెంట్స్. ఖాదీ అంటే కలెక్షన్ కాదు, సర్వీస్ అనే దిశగా నేను పనిచేస్తున్నా. నేను లెటర్లు రాస్తే వచ్చిన నిధులను తానే తెచ్చామని చెప్పుకుంటూ ఇన్ఛార్జ్ మంత్రిని తీసుకువచ్చి షబ్బీర్ అలీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా కామారెడ్డి నియోజకవర్గంలో నేను ఏమి మాట్లాడకుండా ఉంటే ఈ నియోజకవర్గానికి నవాబులాగా షబ్బీర్ అలీ చలాయిస్తున్నారు. ఎదుటి వాళ్ళు బూతులు మాట్లాడే స్థాయికి నీ ప్రవర్తన మారింది. ప్రభుత్వ కళాశాలకు చెందిన భూములను లీజుకు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ కళాశాలకు ఆ స్థలాల కిరాయిలు వస్తున్నాయి. కళాశాల భూములకు సంబంధించి ఓ కాంగ్రెస్ నాయకుడు చేసిన విమర్శలకు అతని ప్రభుత్వ కళాశాల వద్దకు చర్చకు రమ్మంటే కాంగ్రెస్ నాయకులు 100 సంఖ్యలో వచ్చి నా క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. నేను చేసిన సవాల్కు ఉదయం ప్రభుత్వ కళాశాల వద్దకు వద్దామంటే కామారెడ్డి శాంతి భద్రతల దృష్ట్యా నన్ను బయటికి రావద్దంటే వారికి సహకరించి నేను బయటికి రాలేదు. గతంలో ఎన్నిసార్లు పోటీ చేసినా ఎక్కడ పోటీ ఓటమి పాలైన షబ్బీర్ అలీ అవినీతి భాగవతం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కామారెడ్డిలో ఏది జరిగినా భరించా, ఇక నుండి భరించే ప్రసక్తే లేదు. రిజిస్టర్ లీజ్ ఇవ్వడం జరిగింది, అది లీజ్లో ఉన్నది, అది కూడా రిజిస్ట్రేషన్. ఇది సొసైటీ అప్పుడున్నప్పుడు సొసైటీ వాళ్ళు కలెక్ట్ చేసింది. తర్వాత ఏదైతే కాలేజీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుందో ఆ వ్యక్తే దీనికి చేయడం లేదు, అది కూడా చెప్తాను. ఇది ఇక్కడ దాని పక్కకున్నటువంటి యొక్క కర్షక్ బీఈడి కాలేజ్ సంబంధించినటువంటి విషయంలో దీంట్లో కాలేజీ అప్పుడు సొసైటీకే బీఈడి కాలేజ్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు బీఈడి సొసైటీ ఫామ్ చేయడానికి కష్టం అవుతుండే. కొంతమంది వ్యక్తులు విశ్వనాథన్ సారు, భద్రే సారు, తర్వాత వీరే సార్, భద్రే సార్ అల్లుడు, వీళ్ళందరూ కలిసి తర్వాత వీళ్ళు ఒక 6 కలిసి మేము బీఈడి కాలేజ్ స్టార్ట్ చేస్తామంటే వాళ్ళకి బీఈడి కాలేజ్ పర్మిషన్ వచ్చిన తర్వాత సొసైటీ కావాలంటే సొసైటీ వాళ్ళకి అప్పుడు సొసైటీ లేకపోతే కాలేజీలు ఇచ్చారు. వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు కేపీ రాజరెడ్డి గారు సెక్రటరీ ఉన్నప్పుడు దానికి మీకు మా సొసైటీ పేరు మీద పెట్టుకోండి అని చెప్తే బీఈడి కాలేజ్ ఇవ్వడం జరిగింది. స్టిల్ ఇప్పటికి కూడా బీఈడి కాలేజ్ ఆ సొసైటీ పేరు మీదే ఉంది, ఇంకెవరి పేరు మీద లేదు. కాబట్టి మీకు ఎంత కావాలంటే ఆ ల్యాండ్ మీరు తీసుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సొసైటీ బీఈడి కాలేజ్ కూడా సొసైటీ అంటే బీఈడి కాలేజ్ ఉంటే బాగుంటుంది. ఆ ఏరియాలో బీఈడి కాలేజ్ లేదు మన దగ్గర, బీఈడి కాలేజ్ బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ మేము పెడితే ఇంకేమైనా ఇబ్బందులు అవుతాయని చెప్పేసి మీరు పెడితే మా కామారెడ్డి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో బీఈడి కాలేజ్ పెట్టినప్పుడు కూడా చెప్తున్నాను, ఆ రోజుల్లో బీఈడి కాలేజ్ మేనేజ్మెంట్ లేదు, మేనేజ్మెంట్ కోటా ఆ రోజుల్లో ఎక్కడ కూడా మేనేజ్మెంట్ కోటా లేదు. గవర్నమెంట్ అలాట్ చేస్తేనే మీరు సెట్ ద్వారా రాసిన తర్వాత కౌన్సిలింగ్ ద్వారా అలాట్ అయిన తర్వాతనే వీళ్ళకి ఇస్తుండే. అప్పుడు మేనేజ్మెంట్ కోటా లేదు, వచ్చినట్టు రీఎంబర్స్మెంట్ ద్వారా వాళ్ళు నడిపించారు. తర్వాత మేనేజ్మెంట్ కోటా మొన్న రావడం జరిగింది, అంతే తప్ప అప్పుడు కూడా లేదు. అప్పుడు సొసైటీకి అందులో ఒక్క పైసా కూడా రాలేదు. తర్వాత పక్కకున్నటువంటి టీవీ టవర్ అప్పుడు అడిగిర్రు, టీవీ టవర్ కావాలన్నారు. అప్పుడు గవర్నమెంట్ నుంచి టీవీ టవర్ కావాలని చెప్పేసి గవర్నర్ షబ్బీర్ అలీ గారు టీవీ టవర్ శాంక్షన్ అయింది అని చెప్తే ప్రిన్సిపాల్ దగ్గరికి వస్తే ప్రిన్సిపాల్ గారు టీవీ టవర్ అంటే లేదు అంటే ఇమీడియట్ కావాలంటే ఎక్కడ ఉంటుంది అని చెప్తే అప్పుడు అక్కడ ప్రిన్సిపాల్ క్వార్టర్ అంటే అప్పటికి ఇది అయిపోయింది, కాలేజ్ టేక్ ఓవర్ అయిపోయింది. కాబట్టి మీరు తీసుకోండి అని చెప్పేసి మేనేజ్మెంట్ వాళ్ళని అడిగితే ఇచ్చేసేయండి, ఏమున్నది అనేది టీవీ టవర్ వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి సొసైటీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. తర్వాత టీవీ టవర్ స్టిల్ రన్నింగ్. టీవీ టవర్ వాళ్ళు పైసలు కడుతున్నారు కాలేజ్కి. మొన్న కూడా మేము ఎన్హాన్స్ చేయించినాం. ఎన్హాన్స్ అమౌంట్ కూడా మళ్ళా కాలేజీ అకౌంట్లో పోతున్నాయి. ఇది జరుగుతున్నటువంటి ఒక విషయాలు. తర్వాత మొన్నటి విషయంలో మళ్ళీ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది. మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినప్పుడు మెడికల్ కాలేజ్కి ల్యాండ్ లేదన్నప్పుడు అడిగితే ఆల్రెడీ దానికన్నా ముందు సొసైటీ రిజిస్ట్రేషన్ 84 టేకన్ ఓవర్ అయిన తర్వాత ల్యాండ్ లేకపోతే కష్టం అవుతుంది. కాలేజీకి యూజీసీ రాదు, అటానమస్ రాదు. యూజీసీ రాక చాలా ఊళ్ళో అని చెప్పేసి అడిగితే అప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అప్పుడు ఎన్ సత్యనారాయణ గారు ఫస్ట్ కలెక్టర్, మన కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్, వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని ఇదంతా ల్యాండ్ ఏందని చెప్పి అందరిని కూర్చోబెట్టారు. అందరూ పెద్ద మనుషులు వాళ్ళందరినీ కూర్చోబెట్టి అసలు ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్తే ఇది రిజిస్ట్రేషన్ ఎవరికి ఇచ్చినప్పుడు రామచంద్ర రెడ్డి గారికి నేను పవర్స్ ఇచ్చింది సొసైటీ. రామచంద్ర రెడ్డి గారు కేసులు నడుస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా వాళ్ళే చేస్తే బాగుంటుందని చెప్తే రామచంద్ర రెడ్డి గారు పట్టుకొని డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారు, ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథన్ గారు, నరసింహారెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా
కూర్చోబెట్టి ఎవరికి ఎంత చెప్పేస్తే 142 ఎకరాలు కాలేజ్ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్. అందులో జీవీఎస్ కాలేజ్ ఉన్నది, తర్వాత ఈ హాస్టల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. అందులో ఇంకే గాడి ఎటుపోయింది అండి ఎల్సిపూర్ వెనుక కూడా ఉన్న సార్ ఏది ఇండస్ట్రియల్ ఎస్టేట్ వెనుక కూడా మనకు ఇంకా ల్యాండ్ ఉంది కాలేజ్. కాబట్టి ఇవన్నీ కూడా కలుపుకొనే 142 ఎకర్స్, ఎందుకంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ కాలే కాబట్టి. ఇది 142. తర్వాత 782 సర్వే ఏదైతే అల్లరి జరుగుతుంది కాలేజ్ గ్రౌండ్, మీ అందరికీ తెలుసు, విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పాల్గొన్నారు. నరేందర్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, చాలామంది. తర్వాత వీళ్ళందరూ కూడా పాల్గొన్నటువంటి వాళ్ళే ఉన్నారు. చాలామంది విద్యార్థి నాయకులు పాల్గొన్నారు, దెబ్బలు తిన్నారు, అరెస్టులు అయినాయి. ఇవన్నీ కూడా ఆ ల్యాండ్ మనకు కావాలని చెప్పి అప్పుడు కేసు నడుస్తుంది కాబట్టి అందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కాలేదు. తర్వాత దీన్ని ఎట్టైనా చేయాలి ఈ ల్యాండ్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్తే అప్పుడు సత్యనారాయణ గారు అది లేకపోతే కష్టమవుతుంది, ఆల్రెడీ దీనికి ప్రైవేట్ వాళ్ళకు పట్టా అయిపోయినాయి, పాస్బుక్లు వచ్చినాయి, దీన్ని ఎట్లయినా సరే ఇబ్బంది అవుతుంది, ప్రైవేట్ వాళ్ళకు కేసు వేసింది కాబట్టి దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అని చెప్తే రామచంద్ర రెడ్డి గారి సలహాతోటి మిగతా అందరితోటి 8.26 గుంటాసు అది కూడా రిజిస్ట్రేషన్ సపరేట్ చేసిన. ఆ సపరేట్లో కూడా నరేందర్ రెడ్డి విట్నెస్, దాంట్లో నేనే ఉన్నాను, దాన్ని సపరేట్ రిజిస్ట్రేషన్. అందులో వీడి కాలేజ్ ఉంది, దాంట్లోనే శిశు మందిర్ కూడా ఉంది. ఆ యొక్క డిస్ప్యూట్ ఇప్పటికీ స్టిల్ కేసు నడుస్తుంది. ఆ కేసులో ఇప్పటికీ 4 కేసులు నడుస్తున్నాయి. 4 కేసులు అదే ల్యాండ్ మీద నడుస్తున్నాయి. ఆ 4 కేసులు నడిచినప్పుడు ఎన్ని దున్నడం జరిగింది. దున్నేటప్పుడు మొత్తం దున్నుతున్నారు, 3 ట్రాక్టర్లు పెట్టి దున్నేసి జేసీబీ వచ్చింది, అంతా దున్నుతున్నారు. అప్పటికి ఉద్యమాలు జరుగుతున్నాయి. సపరేట్గా వచ్చేసి మొత్తం ఒక ఆర్డర్ తీసుకొని వచ్చి దున్నుతుండే అందరం అక్కడ మేము పోయిన తర్వాత అప్పుడే అందరి విద్యార్థి సంఘాలు అందరు కూడా ఫోన్ చేసినాం. నరేందర్ వచ్చిండు, అగ్గి రవీందర్ వచ్చిండు, భాను వచ్చిండు, మిగతా అడ్వకేట్స్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోటి వాళ్ళు అక్కడ లేవల్ చేపించారు. అక్కడ ఉన్నటువంటి యొక్క ఎమ్మెల్యే గారు, గోవర్ధన్ గారు లేవల్ చేపించారు. విద్యార్థి సంఘాలు అందరితోటి అఖిలపక్షంగా మేము అక్కడ సమావేశం పెడితే అందరూ వచ్చారు, గ్రౌండ్లోనే పెట్టినాం. ఇది ఎటు పోవద్దని చెప్పి ఇంకో విషయం కూడా చెప్తున్నా, అక్కడ కాంపౌండ్ వాళ్ళు పెట్టాలి, పెట్టకపోతే బాగున్నది అని చెప్తే మీ కాంపౌండ్ వాళ్ళు ఉండకపోతే అన్యాకరణతం అవుతుందని చెప్తే గంప గోవర్ధన్ గారు కూడా ముందుకు వచ్చి కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తే బాగుంటుందని చెప్పి. తర్వాత అమౌంట్ శాంక్షన్ అయిందో తెలియదు, కానీ వారు కూడా కొబ్బరికాయ కొట్టి రిజిస్ట్రేషన్ మన కాంపౌండ్ వాళ్ళు పెడితే బాగుంటుందని చెప్పి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. వాళ్ళు ఉండి వారిని కూడా సేవ చేయడం జరిగింది. దాని తర్వాత కళాభారతి ఉన్నటువంటి ఒక ప్లేస్, ఏదైతే కళాభారతి ఇప్పుడు ఉన్నటువంటి ప్లేసు అది కూడా వేరే వాళ్ళ పేరు మీద అయితే, అది కూడా కోర్టు ద్వారా వాళ్ళకి అయితే దానికి అద్దులు బాధ ఇచ్చినట్టు ఆర్డీఓ గారు ఉన్నప్పుడు మళ్ళా విద్యార్థి నాయకులు అందరూ ఉద్యమం చేస్తే ఇది ఎటో పోతుందని చెప్పేసి అప్పుడు కలెక్టర్ గారు దీన్ని ఆపాలి ఎట్లా చేసి అక్కడ మున్సిపల్ వాటర్ ట్యాంకు, తర్వాత స్టోరేజ్ స్టాక్ ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అది కూడా ఖాళీ ల్యాండే, వాటర్ ట్యాంక్ ఉన్నది కూడా ఖాళీ ల్యాండే. అప్పటి ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు అక్కడ వాటర్ ట్యాంక్ కావాలని చెప్తే జీవీఎస్ కాలేజీలో వాటర్ ట్యాంక్ పెట్టడం జరిగింది. దాని ఎవరు కూడా ఇవన్నీ కూడా వచ్చింది. ఇటు వాటర్ ట్యాంకు, తర్వాత ఇందులో సొసైటీ యొక్క ఎక్కడ కూడా సొసైటీ వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అమ్మితే ఎవరు కూడా విద్యార్థి సంఘాలు కాదు, ఎవరు కూడా సొసైటీ ఎక్కడ కూడా ఒక్క ల్యాండ్ కూడా అమ్మలేదు. కేఆర్ రాజరెడ్డి గారు కావచ్చు, కేపీ రాజరెడ్డి గారిని నేను చాలాసార్లు స్వయంగా నేను కలిసి అన్నాడు. రిజిస్ట్రేషన్ అప్పుడు అడిగాను, వారు అన్నారు, వారు ఏమన్నా అంటే మన కాలేజ్ కొరకు ఇంత కష్టపడ్డాం కదా, పోతే పోనీ ఎవరికి అవసరం వాళ్ళకి ఇద్దామని చెప్పారు. ఎక్కడ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు వేరే వాళ్ళకు ల్యాండ్ ఇవ్వలేదు, వాళ్ళు డబ్బులు తీసుకోవడం. నాకున్న ల్యాండ్లో నాకు చాలా ఉందని నేను అనుకుంటున్నాను. మీకు ఎక్కువ వరకు అనుకుంటే ఉండొచ్చు కావచ్చు, ఎక్కడ కాలేదు. కాబట్టి కాలేజ్ ల్యాండ్ 3 డాక్యుమెంట్లు ఉన్నాయి, 3 డాక్యుమెంట్లు ఈరోజు కాలేజీలో ఉన్నాయి. ఆ 3 డాక్యుమెంట్ అవసరం వస్తే మీరు కాలేజీలో చూసుకోవచ్చు. కాబట్టి ఎక్కడ కూడా అన్యాయకరం కాలేదు. ఇది మీకు ఇన్ఫర్మేషన్. ఫస్ట్ నుంచి 2026 దాకా 1963 నుంచి ల్యాండ్ ఎట్లా కలెక్ట్ అయింది, ఎట్లా తీసుకొచ్చిర్రు, ఏమేమి వచ్చినాయి, ఎవరెవరికి ఏమేమి అలాట్ చేసిండ్రు, మొత్తం దాని నుంచి 1963 నుంచి 2026 దాకా గుర్తున్న వ్యక్తి, పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏబీవీపీ అధ్యక్షులు, మా గాడ్ ఫాదర్, అన్ని విషయాలు అన్నగారికి తెలుసు. ప్రతి ఒక్కటి వివరిస్తారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడైనా సోయ తెచ్చుకొని
ఈ వివరణను ఫోన్లలో పెట్టుకొని రోజు ఇన్నుండ్రి, కొంచెమన్నా ధమాకెక్కుతుంది. మీ నాయకులు చెప్పి మీ వాళ్ళు రెచ్చగొడితే రావడం కాదు. మేము ఇక్కడికి శాంతి భద్రతలు కాపాడడానికి వచ్చిన కార్యకర్తలం మేము. మా నాయకుడు ఎవరు రావద్దన్నా కానీ కుటుంబ సమస్య అన్నా కానీ మేము కుటుంబ సభ్యులుగానే వచ్చినాం తప్ప ఏది చేయలే. ఇక్కడికి వచ్చిన మీ కాంగ్రెస్ నాయకునికి తప్ప మేము బయటకొచ్చి ఏది అల్లలు చేయలే, శాంతి భద్రతకు ఎలాంటి లోటు కలిగించలే. ఈ విషయాన్ని మొత్తం రంజిత్ మోహన్ గారు వివరిస్తారు. కామారెడ్డిలో గత 2 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రశాంత వాతావరణాన్ని, ఎమ్మెల్యేగా రాజకీయ మార్పులు రావాలి, కరప్షన్ లేకుండా నడవాలి, పేద ప్రజలకు సర్వీస్ చేయాలి, ఆడంబరాలకు పోకుండా సింప్లిసిటీగా చాలా సింపుల్గా ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుందని చెప్పి ఒక్కరినే వెళ్ళడం, ఊర్లోకి వెళ్ళడం, మాట్లాడడం, రావడం, ఎక్కడికి వెళ్ళినా ఒక్కరినే రావడం, ఈ ఫ్లెక్సీ లంగామ కానీ, ఆడంబరాలు కానీ, కాన్వాయిలు కానీ, కరప్షన్లు లేకుండా మార్పులు తీసుకురావాలా, యువతకు భవిష్యత్తు చూపించాలా. రాజకీయం అంటే అది కలెక్షన్ కాదు, ఖాదీ అంటే కలెక్షన్ కాదు, అది సర్వీస్ అనేది తెలవాలా. తెలుపుదనానికి చిమ్మము ప్రజలకు సేవ చేయడం అనేది తెలవాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తూ వస్తుంటే, అధికారం ఉంది కదా అనే అహంకారంతో గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వ సలహాదారుగా వచ్చిన తర్వాత నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓటమి చెందిన ఈ ప్రాంతం నుంచి అతనికి ప్రభుత్వ సలహాదారుగా ఇచ్చిన తర్వాత నేనే మొత్తం చేస్తున్నా, ఈ 40 ఏళ్ళు ఏమీ చేయకున్నా ఇప్పుడే నేను మొత్తం చేస్తున్నా అన్నంత ఆత్రంతో ఇన్ఛార్జ్ మినిస్టర్లను పెట్టి ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తూ ఉంటే, క్వాలిటీ లేని వర్క్ చేస్తూ ఉంటే అడ్డుకున్నటువంటి వ్యక్తిని, డబ్బులు ప్రభుత్వం నుంచి అధికారుల ద్వారా నేను రాసిన లెటర్ల ద్వారా వచ్చిన శాంక్షన్స్ని నేను తెప్పించిన అని చెప్పుకుంటూ ఇన్ఛార్జ్ మినిస్టర్ని తీసుకొచ్చుకుంటూ ప్రోటోకాల్ లేదు అని నేను మాట్లాడడం వల్ల అధికారులు వెంట వెళ్ళలేకపోవడం వల్ల ఇన్ఛార్జ్ మినిస్టర్ని పెట్టుకొని రాజకీయం చేస్తున్నటువంటి ఈ షబ్బీర్ అలీ చేస్తూ ఉండని చూద్దాం, ఇంకొక 2 సంవత్సరాలు, ఇంకొక సంవత్సరం వరకు చూద్దాం, ఏమీ ఇబ్బంది లేదు అని చెప్పి ఆలోచిస్తూ కొంచెం ప్రజల పక్షాన చూసాం. కార్యకర్తలు కొట్లాడుకొని ప్రశాంత వాతావరణాన్ని ఇవాళ రాజకీయ రణరంగంగా మార్చడం బాగుండదు, మార్పు కోరుతున్న వ్యక్తిగా ఓర్పు ఉండాలి అనుకొని నేను ఓర్పుతో ఉంటే, ఓటమి చెందిన వ్యక్తి ఇక్కడి నుంచి పారిపోయి నిజామాబాద్లో పోటీ చేసి ఓటమి చెంది ఇవాళ మళ్ళీ కామారెడ్డిలో ఉంటూ ఈ రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన. వెంకటరమణారెడ్డి అవినీతిలో కింగ్ అన్నారు. వెంకటరమణ ఆరోపించిన ప్రతి ఒక్కటి కూడా నేను సాక్ష్యంతోనే మాట్లాడినా. ఊరుకునే ప్రసక్తే లేదు. మీ ఇయ్యంపుడు ఏకేకాని కావచ్చు, మీకు పోలీస్ సపోర్ట్ ఉండొచ్చు, ఇవాళ అధికారంలో కాంగ్రెస్ ఉండొచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు మద్దతు ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారికే చెప్తున్నా, ఇలాంటి దాడులు ప్రత్యక్షంగా చేసి రేపటి నుంచి నా మీద ఈగ వాలినా గీత పడినా అది కాంగ్రెస్ ప్రభుత్వందే, అది ముఖ్యమంత్రిదే బాధ్యత అని చెప్తున్నాం. ఇక్కడున్న పోలీసులకు కానీ ఇప్పటి వరకు గౌరవించిన పోలీసులకు కూడా చెప్తున్నాం, రేపటి నుంచి నేను ఖచ్చితంగా గ్రామాల్లో తిరుగుతా, నేను పోతా, ఎవడు అడ్డం వస్తాడో నేను కూడా చూస్తా. ఎటువంటిది జరిగినా దాని బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలా. నేనేం భయపడే వ్యక్తిని కాదు. నేనున్నది భారతీయ జనతా పార్టీలో నీతి నిజాయితీగా ఉండి ప్రజల పక్షాన పోరాడే వ్యక్తిని. నా వెనకాల నా పార్టీ అధినేతలు వీళ్ళందరూ ఉన్నారు. మోడీ గారు, అమిత్ షా గారు, వీరందరూ కూడా ఉన్నారు. నిజాయితీతో ఉండే వ్యక్తులమే కానీ మేము అవినీతి పరులం కాదు, భయపడే వ్యక్తులు గారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త నీలాగా పెయిడ్ వర్కర్లు కాదు, వాళ్ళు వర్క్ దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేవాళ్ళు. అందుకే ఇవాళ నీ కారు బోల్తా పడ్డది, రేపు పొద్దున మీ ప్రభుత్వం కూడా బోల్తా పడుతుందని చెప్తున్నాం. షబ్బీర్ అలీ గారు, మీరు ఏమన్నా అనుకోండి, ఖచ్చితంగా రేపటి నుంచి ఇంకా యుద్ధ వాతావరణమే, ఇడిచే ప్రసక్తే లేదు. అడుగున ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తారో ఎవరు వస్తారో రానివ్వండి, ప్రభుత్వానికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే నీ ప్రజాపాలన అయితే రేవంత్ రెడ్డి గారు, ఇది నీకు సమాధానమే చెప్పే ఆస్కారం కామారెడ్డి నుంచే మొదలవుతుంది. ఇది మంచిగా చెడుకు దారి తీస్తుందా, మంచికి దారి తీస్తుందా అనేది నీ పార్టీ భవిష్యత్తే నీకు తెలియజేస్తుంది. కాబట్టి ఖబర్దార్ అని చెప్తున్నాం. నేనేమీ బెదిరించట్లేదు, ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా చెప్తున్నాం. ఓటమి చెందిన మీరు వచ్చి కామారెడ్డిలో ఎలాంటి కార్యక్రమం చేసినా నేను ఆహ్వానం పలుకుతా. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా
ఉన్నారు, ఇక్కడ ఓటమి చెందిన కాబట్టి. ఓటమి చెందిన వ్యక్తి కన్నా మీరు ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు నేను మర్యాద ఇస్తా, మీరు వస్తే చేస్తా. కానీ 9 సార్లు టికెట్ ఇస్తే 7 సార్లు ఓడిపోయిన వ్యక్తి, ఏడ నిలబెట్టినా కానీ గెలవలేని వ్యక్తి కనీసము ఇవాళ ఒక 100 కోట్లని ఈ సంవత్సరంన్నరలో సంపాదించినటువంటి అత్యంత నీచంగా, అత్యంత కరప్షన్ చేసే, అతి డబ్బుల లాలుచున్నటువంటి ఆ వ్యక్తిని ఇవాళ కామారెడ్డి మీద మీరు వదులుతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. నిర్ణయం మీది, మీ నిర్ణయాన్ని బట్టే నా నిర్ణయం ఉంటుంది. ఇది మీకు నాకే యుద్ధం అనుకుంటున్నా, నడమల పారిపోయిన వ్యక్తితో నాకు యుద్ధం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోండి. ఇంతకుముందే నేను మిమ్మల్ని కలిసి చెప్పిన, సీఎంఆర్ఎఫ్ గురించి మాట్లాడినప్పుడే ఈ వ్యక్తి గురించి మీకు డీటెయిల్డ్గా చెప్పిన. మీరు మాట్లాడిరు, విన్నరు, ఊరుకున్నారు. తిరిగి నేను సంవత్సరంన్నర ఓపిక పట్టిన, కానీ ఇక ఓపిక పట్టే ప్రసక్తే లేదు. కాబట్టి మీరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్.